Hello, my dear friends. Welcome to IC. Welcome to the Hindu Editorial Analysis cum Vocabulary Enrichment. Nenu me Kiran sir. Hope I am audible. And let us talk today. We are going to discuss things related to 25th April. Kada? So revision, editorial, vocabulary and assignment. So వీటికి సంబంధించిన విషయాలు మనం చూడబోతున్నాం. క్లియర్? సో అసైన్మెంట్ ఆఫ్ ద డే సంబంధించినటువంటి సొల్యూషన్ ఏదైతే మొన్న 24th ఒక చిన్న గ్యాప్ వచ్చింది డ్యూ టు సమ్ అన్అవాయిడబుల్ రీజన్స్ వీఆర్ అనేబుల్ టు మేక్ ఎ వీడియో. బట్ 23కి సంబంధించినటువంటి సొల్యూషన్తో మనం ఈరోజు మన సెషన్ అయితే స్టార్ట్ చేద్దాం. ఒకసారి చూద్దాము. సో అసైన్మెంట్ సొల్యూషన్, ఇస్ ఇట్ విజిబుల్? రైట్. సో ఐ విల్ ట్రై టు మేక్ ఇట్. యా, అసైన్మెంట్ సొల్యూషన్ కనిపిస్తుందమ్మా? రైట్. చూడండి ఒకసారి, ఇక్కడ ఒక నౌన్ వాడాలని చెప్తున్నాడు. రైట్. పాజిటివ్ సెన్స్లో ఉండాలా, నెగిటివ్ సెన్సెస్లో? ఓకే, నెగిటివ్ సెన్స్ కాదు, ఇది పాజిటివే. వర్బ్ ఫామ్ ఉంది, అప్రూవల్, శాంక్షన్ అనేటువంటి మీనింగ్లో వాడతామంట. ఓకే. సో దిస్ ఇస్ కాకపోతే జనరల్ మీనింగ్, ఇది అప్రూవల్ శాంక్షన్ అనేది జనరల్ మీనింగ్. అంటే ఆ నియరెస్ట్ మీనింగ్ అన్నది, ఈ అప్రూవల్ శాంక్షన్ అనేది నియరెస్ట్ మీనింగ్స్. ఓకే, అంటే దానికి దగ్గరగా ఉండే పదం తప్ప దాన్ని రీప్లేస్ చేసే పదం అయితే కాదు. ఓకే, దట్ ఈస్ కాల్డ్ రాటిఫికేషన్. RATIFICATION. రాటిఫికేషన్ అంటే ఏంటమ్మా? అప్రూవ్ చేయడం. ఎస్పెషల్లీ రాటిఫికేషన్ అనే పదం ఎప్పుడు వాడతామంటే అసెంబ్లీ లైక్ పార్లమెంట్లో ఏదైనా చట్టాన్ని ఆమోదించారు అని చెప్పేటప్పుడు రాటిఫైడ్ బై ద మెంబర్స్, రాటిఫైడ్ బై ద పార్లమెంట్ అని ఎక్కువగా వాడుతుంటాం. చట్టసభల్లో మనకి ఏదైనా అప్రూవ్ అయింది, ఆమోదించారు అని చెప్పడానికి వి యూజువలీ యూస్ రాటిఫై. సో బేసిక్లీ రాటిఫై ఈజ్ ఏ వర్బ్. రాటిఫై అన్నది మనకి వర్బ్గా వాడతాం, దాని నౌన్ ఫామే రాటిఫికేషన్. ఓకే, దిస్ ఈస్ ద నౌన్ ఫామ్ ఆఫ్ దిస్ వర్బ్ రాటిఫై. FI అనేది వర్బ్ సఫిక్స్, ION అనేది నౌన్ సఫిక్స్ కదా. సో దట్ ఈస్ బేసిక్లీ యువర్ అసైన్మెంట్ సొల్యూషన్. నెక్స్ట్, కమింగ్ టు దిస్, concerned that heat wave conditions could have resulted in a dash in voter turnout. ఓటర్ యొక్క సంఖ్య, టర్నౌట్ అంటే ఎంతమంది ఆ రోజు ఓట్ వేయడానికి వస్తారో, హాజరవుతారో ఓటర్లు ఎవరైతే ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ఎలక్షన్స్కి సంబంధించి, లోక్సభ ఎలక్షన్కి సంబంధించి హీట్ వేవ్ కండిషన్స్ని ఉద్దేశించి, కన్సర్న్ దట్. ఓకే, హీట్ వేవ్ కండిషన్స్ కుడ్ హ్యావ్ రిజల్టెడ్ ఇన్ ఏ డాష్. సో ఇదొక నౌన్ అమ్మా, ఇదొక నౌన్ కదా. అయితే హీట్ వేవ్ కండిషన్స్ ఉండడం వల్ల ఓటర్ టర్నౌట్ ఏమయ్యే అవకాశం ఉంది? పెరుగుతుందా? స్లంప్, డిప్, ఇంక్రిమెంట్ అయ్యే అవకాశం ఉందా? లేదు. స్లంప్ అన్నా పడిపోవడమే కదా. రెసిషన్ ఎప్పుడు వస్తుంది? ఆర్థిక మాంద్యం, ఎకానమీకి సంబంధించింది, దీనికి సంబంధం లేదు ఈ కాంటెక్స్తో. సో ఏని కూడా మనం డిలీట్ చేసేయచ్చు. ఓకే, అక్కడ ఒక నెగిటివ్ నౌన్ రావాలి, అంటే పడిపోవడం అనే సెన్స్లోనే వాడాలి కదా. వాటర్ టర్నౌట్ పడిపోతుంది కదా హీట్ వేవ్ కండిషన్స్ వల్ల. రైట్, వడగాల్పులు. రైట్. తర్వాత, ద నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ అండ్ ద యూనియన్ హెల్త్ మినిస్ట్రీ టు రివ్యూ ద ఇంపాక్ట్ ఆఫ్ డాష్ వెదర్ కండిషన్స్. ఇక్కడ వెదర్ కండిషన్స్ నౌన్ కాబట్టి ఇదొక నౌన్ ఫ్రేజ్గా మనం తీసుకోవచ్చు. అంటే ఇక్కడ ఖచ్చితంగా ఏం మిస్ అయింది? ఇక్కడ ఒక యాడ్జెక్టివ్ మిస్ అయింది. ఓకే, సో దేన్ని మనం అసెస్ చేయాలి? రివ్యూ ద ఇంపాక్ట్ ఆఫ్ సమ్ వెదర్ కండిషన్స్. సో ఎగ్జిస్టింగ్ అనొచ్చా? ఎగ్జిస్టింగ్ కరెక్టే, కానీ ఈ పోర్షన్లో అది రాంగ్ అయిపోయింది కదా, ఇంక్రిమెంట్ అనేది రాంగ్ అయిపోయింది కాబట్టి ఎగ్జిస్టింగ్కి దగ్గరలో ఉన్న వర్డ్ ప్రివైలింగ్ అన్న ఎగ్జిస్టింగ్ అన్న రెండు కూడా సినోనిమ్స్. సో ఆన్సర్ డి, సి. డిప్ అంటే ఏంటమ్మా? డిక్రీస్. డిప్ ఇస్ డిక్రీస్. ఓకే, డిప్ అంటే తరుగుదల, పెరుగుదల, తరుగుదల. డిప్ ఈస్ లైక్ డిక్రిమెంట్. సో అది నౌన్గా వాడతాం. డిప్ని వర్బ్గా కూడా వాడచ్చు. డిప్ ఈజ్ యూజ్డ్ యాజ్ బోత్ నౌన్ యాజ్ వెల్ యాజ్ వర్బ్. నౌన్గా వాడాం, కరెక్టే. అలానే ఇంపాక్ట్ ఆఫ్ డాష్ వెదర్ కండిషన్స్ అంటే ఏమొస్తుందమ్మా? ప్రివైలింగ్ అన్నా ఎగ్జిస్టింగ్ అన్నా ఇది యాడ్జెక్టివే. ప్రివైలింగ్ అన్నా ఎగ్జిస్టింగ్ కన్నా ఈ రెండు కూడా యాడ్జెక్టివ్సే. కానీ ఇది ఎందుకు ఎలిమినేట్ అయిపోయింది? బికాజ్ ఆఫ్ ఈ ఫస్ట్ వర్డ్ సెట్ కావట్లేదు మనకు, అందుకే అది ఎలిమినేట్ అయిపోయింది. సో లెట్ us మూవ్ ఆన్ టు టుడేస్ లైక్ లాస్ట్ ఎడిటోరియల్స్ రివిజన్ వొకాబులరీలోకి వెళ్ళిపోదాం. రీకోర్స్. ఓకే, రీకోర్స్. వాట్ ఈస్ రీకోర్స్? రీకోర్స్ అనే పదం ఎప్పుడు వాడతాం? రీకోర్స్ అంటే మనం ఒకసారిగా చేంజ్ చేసుకోవడం, మన దారిని మార్చుకోవడం. రైట్, లేదంటే వేరే దారిని ఎంచుకోవడం. రైట్, అనదర్ చాయిస్, యూ కెన్ సే చాయిస్ అని చెప్పచ్చు. డి, ఇది నౌన్ అమ్మ, నౌన్గా వాడతాం, విచ్ ఇస్ చాయిస్. ఆర్ యూ కెన్ సే ఆల్టర్నేటివ్ అని చెప్పచ్చు,
ఆర్ యూ కెన్ సే ఆప్షన్ అని కూడా చెప్పచ్చు. ఓకే, రీకోర్స్ అంటే మళ్ళీ మార్చుకోవడం, దారి మార్చుకోవడం అని చెప్తాం. ఆర్ యూ కెన్ చూస్ సంథింగ్, దేనైనా ఎంచుకోవడం, ఆప్షన్, రైట్? ఆల్టర్నేటివ్, ఆప్షన్, చాయిస్, ఇవన్నీ కూడా నౌన్స్. తర్వాత డెమనైజ్, ఐజెడ్డి కాబట్టి అది వర్బ్ అవుతుంది. డెమనైజ్ చేయడం అంటే ఏంటమ్మా? డెమనైజ్ చేయడం అంటే దేనైనా బూచిగా చూపించడం. ఓకే, డెమనైజ్ చేయడం, ఇది కూడా మనం ఆర్టికల్లో చదువుకున్నప్పుడు ఎడిటోరియల్లో నేర్చుకున్నాం కదా. సో డెమనైజ్ ఎలా భయభ్రాంతులకి గురి చేస్తుంది, డెమనైజ్ చేయడం, రైట్? బీజేపీ గురించి మాట్లాడేటప్పుడు కదా, పార్టీస్ గురించి మనం లాస్ట్ ఎడిటోరియల్ డిస్కస్ చేసినప్పుడు వచ్చింది, విచ్ ఈస్ అ నెగటివ్ వర్డ్, డెమనైజ్. ఓకే, సో డిమీన్ కూడా మనకి ఏమవుతుంది? ఎఫ్ఏ కదా. అబ్జర్వ్ చేశారా మీరు? సో హ్యావ్ యూ అబ్జర్వ్ దేర్ డిమీన్ ఈజ్ ఆల్సో నెగటివ్ వర్డ్. డిమీన్ కూడా నెగటివ్ కాంటెక్స్లో వాడే పదమే. సో దానికి మనం విలిఫై అనొచ్చు, విలిఫై, డయాబొలైజ్, డయాబొలైజ్ ఇది కూడా వర్బే. డయాబొలికల్, భయభ్రాంతుల్ని గురి చేసేది, ఇది యాడ్జెక్టివ్గా వాడచ్చు. డయాబొలైజ్ ఇస్ వర్బ్. విలిఫై ఇది కూడా వర్బే, అంటే ఎవరి ఇమేజ్నైనా డ్యామేజ్ చేయడం. విలిఫై చేయడం అంటే దాన్ని మనం డ్యామేజ్ చేస్తున్నాం. డీమీన్ అంటే అది కూడా సేమ్. డి ఈజ్ బేసిక్లీ నెగటివ్ ప్రిఫిక్స్. డీమీన్ అంటే దాన్ని పాడు చేయడం, స్పాయిల్ చేయడం, రైట్? దట్ ఈస్ డిమీన్. డెమన్లా చూపించడం, డెమన్ అంటే రాక్షసుడు కదా. సో రాక్షసుడిలాగా ఉంది అని చెప్పే ప్రయత్నం, ప్రొజెక్షన్, దట్ ఈస్ డెమనైజ్. తర్వాత రెటారిక్. రెటారిక్ అంటే ఏంటమ్మా? అంటే కొంచెం ఎప్పుడు వాడతాం అంటే ఇది స్పీచ్. రెటారిక్ అంటే ఏంటంటే బాగా అందరినీ ఆవేశపడేలా చేయడం, రైట్? మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే స్పీచ్, రైట్? దట్ ఈస్ బేసిక్లీ రెటారిక్. అందులో వాస్తవాలు ఉండకపోయినప్పటికీ కూడా అందరిలో కూడా మాసెస్, ఎస్పెషల్లీ మాసెస్ ఎక్కువగా దానివల్ల ఎఫెక్ట్ అయ్యేదాన్ని మనం రెటారిక్ అంటాం, విచ్ ఈజ్ అన్ నౌన్. అంటే మనం ఎలోక్వెన్స్గా చెప్పుకోవచ్చు, అంటే ఎక్కువ మంది దానికి ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. అందరినీ ఇన్ఫ్లుయెన్స్ చేసే విధంగా ఉండడాన్ని మనం ఎలోక్వెన్స్ అంటాం. ఓకే, సో మనం అలా చూసుకుంటే కనుక ఏమొచ్చింది అక్కడ మనకి? బీ కదా, ఎలోక్వెన్స్. అంటే దాన్ని మనం హైపర్బోల్ అని కానీ, హైపర్బోల్, గ్రాండిలోక్వెన్స్, ఈ రెండు పదాలు కూడా మనం దేనికి వాడతాం? ఎంటీ రెటారిక్ అంటారు. అంటే అందులో నిజంగా ఏమి ఉండదు, కానీ ప్రగల్భాలు అంటాం. ప్రగల్భాలు ఊరికే మాటలు మాత్రం బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి కాబట్టి నిజానికి దానిలో ఎటువంటి సబ్స్టాన్స్ లేకపోవడం. హైపర్బోల్ కూడా ఏదైనా ఎగ్జాగరేట్ చేసి చెప్పడం, కానీ వాటి వల్ల అందరూ ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. ఎస్పెషలీ మాస్ లీడర్స్ ఎవరైనా మాస్ పీపుల్ని ఉద్దేశించి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం, దానివల్ల వాళ్ళు బాగా ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. యాక్చువల్గా దాంట్లో ఎటువంటి లాజిక్ ఉండదు, ఎటువంటి సారాంశం ఉండదు, రైట్? దట్ ఈస్ బేసిక్లీ యువర్ రెటారిక్. తర్వాత మూడ్. మూడ్ అంటే ఫిక్స్డ్. ఫిక్స్డ్ మూడ్ ఈజ్ నథింగ్ బట్ యువర్ ఫిక్స్డ్ అని చెప్పచ్చు. సో ఇక్కడ చూడండి ఒకసారి, ఫిక్స్డ్ అనొచ్చు, ఫాస్ట్ అండ్ ఫిక్స్డ్, యాంకర్డ్. ఫాస్ట్ అండ్ అంటే కట్టేసి ఉంచడం కదా, ఫిక్స్డ్, క్లాంప్డ్, ఇవన్నీ ఏంటమ్మా? కట్టేసి ఉంచడం. యాంకర్ పని ఏంటి? బోట్ని కదలనివ్వకుండా చేసేది. ఒక ఒడ్డులో బోటు ఉండిపోయింది అనుకోండి, మనం ఒడ్డుకు వచ్చేసాం అనుకోండి బోట్తో, సో అది మళ్ళీ తిరిగి వాటర్లోకి వెళ్ళకుండా, ఎక్కడికి కదలకుండా వెళ్ళిపోవడానికి, వెళ్ళిపోకుండా ఉండడానికి యూ ట్రై టు ఫిక్స్ ఇట్. దట్ ఈస్ బేసిక్లీ యువర్ యాంకర్. యాంకర్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ విల్ ట్రై టు ఫిక్స్ యువర్ పొజిషన్, రైట్? మనం యాంకర్స్ని కూడా వాడతాం కదా ఒక ఈవెంట్ జరిగేటప్పుడు. వాట్ డూ ద యాంకర్స్ డూ? సో వాళ్ళు ఏం చేస్తారు? దే ట్రై టు ఫిక్స్ ద ఆడియన్స్, గ్లూ ద ఆడియన్స్ టు ద ఈవెంట్. సో దట్ ఈస్ బేసిక్లీ ఫాస్ట్ అండ్ అంటే కట్టి పడేయడం. ఫాస్ట్ అండ్ అంటే కట్టి పడేయడం. అన్ఫాస్ట్ అంటే వారిని వదిలివేయడం. ఫిక్స్డ్, క్లాంప్డ్ అంటే వారిని రైట్ కట్టి పడేసి ఉంచడం. దట్ ఈస్ మూర్డ్. ఈ బైగాట్, బైగాట్రీ వినుంటారు మీరు. బైగాట్రీ అనేది మనకి యాబ్స్ట్రాక్ట్ నౌన్ అవుతుంది, బైగాట్ అనేది కామన్ నౌన్ అవుతుంది. దిస్ ఇస్ ఏ కామన్ నౌన్. బైగాట్ అని ఎవరిని అంటాం? ఉన్మాది. మనం తెలుగులో ఉన్మాది అంటాం. అంటే విపరీతంగా ఒకదాని మీద ప్రేమ ఉండడంలో తప్పులేదు, కానీ అది దేనికి దారి తీయకూడదు? మన మతం మీద మనకి ప్రేమ ఉండొచ్చు, కానీ అది అవతల మతాన్ని ద్వేషించేలాగా ఉండకూడదు. సో అలా ద్వేషించేవాడిని మనం బైగాట్ అంటాం, ఉన్మాది, రైట్? సో ఫెనటిక్ అనే పదం సెట్ అవుతుంది, కరెక్ట్గా సెట్ అయ్యే పదం ఫెనటిక్. అంటే ఎక్స్ట్రీమ్స్కి వెళ్ళిపోవడం ఫెనటిక్. సో ఫెనటిక్ ఏం చేస్తాడు? ఈ గోస్ టు సమ్ ఎక్స్ట్రీమ్ లెవెల్స్. ఓకే, సో మనం
ఏ వర్డ్స్తో చెప్పచ్చు అంటే ఎక్స్ట్రీమిస్ట్ అని, పార్టీసన్ అని, ఎక్స్ట్రీమిస్ట్, పార్టీసన్, డోగ్మాటిస్ట్ అంటే బాగా రిజిడ్గా ఉండడం, అదొకటి రిజిడ్. ఎక్స్ట్రీమిస్ట్ అంటే తెలుసు కదా, బాగా ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోవడం. ఎక్స్ట్రీమ్ అంటే ఏంటి? దేనికైనా వెనకాడకపోవడం, రైట్? మీ మతాన్ని కాపాడుకోవడానికి వేరే మతాన్ని ఎంత స్థాయికి దిగజార్చాలన్నా దేనికోసమైనా చేయడానికి వెనకాడకపోవడం. ఓకే, వెనకాడేలాగా ఉండడాన్ని మనం ఎక్స్ట్రీమిస్ట్ అంటాం. ఫెనటిక్ అనేవాడు కూడా అందుకే ఉన్మాది అంటాం. అందుకని ఉన్మాది అంటే ఏంటి? కంట్రోల్ తప్పిపోతాడు, రైట్? బేసిక్లీ ఫెనటిక్ అనే పదంతో కూడా చెప్పచ్చు. పార్టీసన్ అంటే ఒకరి పట్ల మనం ఎలాంటి వైఖరి? పక్షపాత ధోరణి ఉద్దేశించి మనం పార్టీసన్ అని చెప్పచ్చు. డాగ్మాటిస్ట్ అది కూడా అంతే. డాగ్మా అంటే ఏంటి? రిజిడ్, ఒక దాని పట్ల మీకు విపరీతమైనటువంటి భావాలు ఉండడం. సో దానికోసం మీరు ఎంతకైనా తెగించడం, దట్ ఈస్ డోగ్మా. ఓకే, వెరీ రిజిడ్ పర్సన్ డోగ్మా. యు ఆర్ నాట్ విల్లింగ్ టు చేంజ్. మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి ఇష్టపడని తత్వాన్ని డాగ్మా అంటాం, డాగ్మాటిస్ట్. తర్వాత ఇన్ఫిల్ట్రేటర్స్, నౌన్ కదా. ఇన్ఫిల్ట్రేటర్గా సింగులర్గా తీసుకోవచ్చు, విచ్ ఈజ్ ఎ నౌన్ కదా. ఇన్ఫిల్ట్రేటర్ అని ఎవరిని అంటాం? చొరబాటుదారులు. అంటే ఇంట్రూడర్ని కూడా మన పర్మిషన్ లేకుండా మన భూభాగంలోకి రావటం, రైట్? దాన్ని ఇంట్రూడర్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. సో ట్రెస్పాసర్ అని, ఎంక్రోచర్ అని మనం చెప్పుకోవచ్చు. ట్రెస్పాసర్ ఆర్ ఎన్క్రోచర్. ట్రెస్పాసర్ ఆర్ యూ కెన్ యూజ్ ద వర్డ్ ఎన్క్రోచర్. ఎన్క్రోచ్ అంటే ఏంటమ్మా? చొరబాటు చేయడం, రైట్? మన ప్లేస్లోకి, మన భూభాగంలోకి వేరే ఒకరు మన పర్మిషన్ లేకుండా ఎంటర్ అవ్వడం. ఇంట్రూడ్ అంటాం కదా, ఇంట్రూడ్ ఇన్ టు మై స్పేస్, డోంట్ ఇంట్రూడ్ మై ప్రైవసీ, ఇంట్రూడ్ ఇన్ టు మై ప్రైవసీ, నా ప్రైవసీలోకి నా పర్మిషన్ లేకుండా ఎంటర్ అవ్వద్దు, రైట్? చొరబాటు అని అంటాం. ఇట్ ఈస్ ఇన్ఫిల్ట్రేటర్. ఇన్ఫిల్ట్రేట్ అమ్మా వర్బ్, చొరబాటు చేయడం వర్బ్. ఇన్ఫిల్ట్రేషన్ నౌన్. ఇన్ఫిల్ట్రేషన్ ఈజ్ బేసిక్లీ యువర్ నౌన్. ఇన్ఫిల్ట్రేటర్, ఆ చొరబాటు చేసేవాడు ఇన్ఫిల్ట్రేటర్. ఇది కామన్ నౌన్. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ రివిజన్ వొకాబులరీ. నౌ లెట్ us మూవ్ ఆన్ టు టుడేస్ యాక్చువల్ ఎడిటోరియల్. ఈరోజు హిందూ పేపర్లో వచ్చినటువంటి ఎడిటోరియల్ని డిస్కస్ చేయబోతున్నాం. దాన్ని ఏమంటాం? విచ్ హెడ్లైన్? హాట్ బటన్ అనేటువంటి ఒక హెడ్లైన్తో మనకు కనిపిస్తుంది. హాట్ బటన్ అనేది బేసిక్గా మనకు ఓటింగ్కి సంబంధించింది. ఇప్పుడు ఉన్నటువంటి హాట్ వెదర్ను ఉద్దేశించి. సో ఈ రెండింటిని కలిపి, రైట్, కొంచెం క్యాచీగా ఉండడానికి టైటిల్ అనేది సజెస్ట్ చేయడం జరిగింది. హాట్ బటన్. ఎలక్షన్స్ ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు సమ్మర్ కూడా ఉంది కాబట్టి ఈ రెండింటిని ఎట్లా హ్యాండిల్ చేయబోతున్నాం? ఓటర్ టర్న్అవుట్ తగ్గిపోయే పరిస్థితి కనిపిస్తుంది. దాన్ని ఈసీఐ ఎట్లా హ్యాండిల్ చేయాలి, లేకపోతే వాట్ ఆర్ ద డిఫరెంట్ రీజన్స్ అన్నది ఒకసారి చూసే ప్రయత్నం అయితే ఈ ఆర్టికల్ ద్వారా మనం చేయొచ్చు. సో అక్కడ ఏమంటుందంటే, ఓటర్స్ మస్ట్ బి ఇన్సెంటివైజ్డ్ బై మినిమైజింగ్ రిస్క్ డ్యూ టు హీట్ ఎక్స్పోజర్. ఓటర్లని ఏం చేయాలమ్మా? ఇన్సెంటివైజ్ అంటే అర్థం ఏంటమ్మా? మస్ట్ బి ఇన్సెంటివైజ్డ్ అంటే వాళ్ళని ఎంకరేజ్ చేసే విధంగా, వాళ్ళు వచ్చి ఓట్ వేయడానికి పార్టిసిపేట్ చేయాలంటే వారికి ఎంతో కొంత ప్రోత్సాహాన్ని అందించాలి, ఏదో ఒక ప్రోత్సహించేలాగా. ఈ టెంపరేచర్కి భయపడి వారు కానీ ఓటింగ్కి రాకపోతే ఓటర్ టర్న్అవుట్ తగ్గిపోతుంది. దానివల్ల రాంగ్ లీడర్స్ మనకి పవర్లోకి వస్తారు, రైట్? మంచి వాళ్ళందరూ లోపల ఉండిపోతే, రైట్, కొంతమందికి డబ్బులు ఇచ్చి వాళ్ళని తెప్పించి ఓట్లు వేయించి, సో రాంగ్ పీపుల్ విల్ కమ్ ఇన్ టు పవర్. అది జరగకుండా ఉండాలంటే మనం ఖచ్చితంగా వెళ్ళి పార్టిసిపేట్ చేయాలి. మన యొక్క ఒపీనియన్ని ఓటు ద్వారా ఖచ్చితంగా తెలపాలి. ఎస్పెషల్లీ ఇన్ఫ్లుయెన్స్ అవ్వని వాళ్ళు. ఇన్ఫ్లుయెన్స్ అయ్యే వాళ్ళు ఎట్లానో అట్లాగా వాళ్ళు డెసిషన్స్ ఏమి ఉండవు, వాళ్ళకి ఆ రోజు ఏదంటే అది వేస్తారు. బట్ ఎస్పెషల్లీ పీపుల్ హూ ఆర్ వెరీ కాషన్, ఎవరైతే బాగా కోపంగా ఉన్నారో, సో వారి యొక్క డిసెంట్ని కూడా మీరు ఓటు ద్వారా చెప్పాలి, రైట్? సో అలా ఇన్సెంటివైజ్ చేయాలి. ఎవరు చేయాలి? ఆబ్వియస్లీ ఈసీఐ కదా, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇన్సెంటివైజ్ చేయాలి ఓటర్లని. ఎలా చేయాలి? బై మినిమైజింగ్ రిస్క్ డ్యూ టు హీట్ ఎక్స్పోజర్. హీట్ ఎక్స్పోజర్ వల్ల వచ్చేటువంటి రిస్క్స్ని తగ్గించే ప్రయత్నం చేయాలి. అయితే ఆ ప్రయత్నాలు ఏంటన్నది ఒకసారి మనం చూద్దాం. ఇన్సెంటివైజ్ చేయడం అంటే ఏంటమ్మా? అంటే ఎంకరేజ్ చేయడం. బేసిక్గా ఇన్సెంటివ్ అనేది ఒక నౌన్. ఇన్సెంటివ్స్ అని అంటాం. ఇన్సెంటివ్ అంటే మీరు ఆ పని మరింత ఫాస్ట్గా చేయడానికి కోసం
మిమ్మల్ని ఎంకరేజ్ చేసేది ఇన్సెంటివ్, ఇది నౌన్. ఇన్సెంటివైజ్ అది వర్బ్. ఇన్సెంటివైజ్ దట్ ఈస్ బేసిక్లీ యువర్ వర్బ్. ఓకే, చూద్దాం. ప్రమాదాలని, హీట్ ఎక్స్పోజర్ వల్ల వచ్చే ప్రమాదాలని మినిమైజ్ చేయాలి అన్నట్టుగా చెప్తున్నాడు. అయితే ఒకసారి ఆర్టికల్ మనం చదివే ప్రయత్నం అయితే చేద్దాం. ఓకే, ఇస్ ఇట్ విజిబుల్? Please try to go through the article once. The Election Commission of India suspects ambient heat dissuaded voters from turning out in greater numbers during the first phase of the general election on April 19. ఏప్రిల్ 19న జరిగినటువంటి మొదటి విడత ఎన్నికలు, రైట్? సో అందులో ఒక అనుమానాన్ని వ్యక్తం చేసింది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఏమని? సస్పెక్ట్స్ అంటున్నాడు కదా. సస్పెక్ట్స్ అంటే అనుమానిస్తుంది. దేన్ని? ambient హీట్. ambient అంటే సరౌండింగ్ని మనం అంబియన్స్ నౌన్, ambient యాడ్జెక్టివ్. ambient హీట్ అంటే సరౌండింగ్స్లో ఉన్నటువంటి వేడిని ఉద్దేశించి. అది ఏం చేసిందంట? డిస్యూడెడ్ ఓటర్స్, డిస్కరేజ్డ్. డిస్యూడ్ అంటే ఏంటి? పర్ష్యూడ్ అంటే కన్విన్స్ చేయడం, డిస్యూడ్ అంటే డిస్కరేజ్ చేయడం. సో ఓటర్లని కంప్లీట్గా డిస్కరేజ్ చేసింది ambient హీట్ అన్నట్లుగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా భావిస్తుంది, అనుమానిస్తుంది. అయితే ఓటర్లని డిస్కరేజ్ దేని నుంచి చేసిందమ్మా? డిస్యూడెడ్ ఫ్రమ్. ఇక్కడ ప్రిపోజిషన్ ఫ్రమ్ చూసారా? డిస్యూడ్ అనే వర్బ్తో ఫ్రమ్ అనేది ఫిక్స్డ్ ప్రిపోజిషన్. డిస్యూడ్ ఫ్రమ్ వాట్? టర్నింగ్ అవుట్ ఇన్ గ్రేటర్ నెంబర్స్. ఎక్కువ సంఖ్యలో వచ్చి పార్టిసిపేట్ చేయడం, దట్ ఈస్ టర్న్అవుట్. టర్న్అవుట్ అంటే ఏంటి? ఎక్కువ మంది ఎక్కువ సంఖ్యలో వచ్చి పార్టిసిపేట్ చేయడం. ఎన్నికల ప్రాసెస్ ఉంది కదా, ఎన్నికల ప్రక్రియలో భాగస్వాములు కావడం, దట్ ఈస్ టర్న్అవుట్ నంబర్స్. సో ఆ టర్న్అవుట్ అనేది తగ్గిపోవడం, ఎక్కువ సంఖ్యలో లేకపోవడానికి గల కారణం ఇది అయ్యి ఉండొచ్చు అన్నట్టుగా ఈసీఐ సస్పెక్ట్ చేస్తుంది కదా, అనుమానిస్తుంది. డ్యూరింగ్ అది కూడా ఫస్ట్ ఫేజ్. ఎప్పుడు అది? జనరల్ ఎలక్షన్స్, లోక్సభ ఎలక్షన్స్, జనరల్ ఎలక్షన్స్, సార్వత్రిక ఎన్నికలు అంటాం కదా తెలుగులో. సో ఏప్రిల్ 19 ఫస్ట్ ఫేజ్ జరిగింది. అప్పుడు అదే కారణం అయి ఉండొచ్చు అన్నట్టుగా భావిస్తుంది. ఇట్ హ్యాస్ సిన్స్ కాన్స్టిట్యూటెడ్. కాన్స్టిట్యూటెడ్ అంటే మీనింగ్ ఏంటమ్మా? కాన్స్టిట్యూటెడ్ అంటే ఏర్పాటు చేయటం. అప్పటి నుంచి ఏర్పాటు చేసింది ఒక టాస్క్ ఫోర్స్ని అయితే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేయడం జరిగింది. అందులో రిప్రజెంటేటివ్స్ ఉన్నారు. అంటే ఎవరమ్మా? హూ ఆర్ రిప్రజెంటేటివ్స్? ప్రతినిధులు. దేనికి సంబంధించినటువంటి ప్రతినిధులు? ఫ్రమ్ ఇట్ సెల్ఫ్, అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి ప్రతినిధులు. వారితో పాటుగా ఇండియా మెటలాజికల్ డిపార్ట్మెంట్, ఐఎండి అని అంటాం, ఐఎండికి సంబంధించినటువంటి ప్రతినిధులు, ద మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, సో ఆ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి, ఆ మినిస్ట్రీకి, ఆ మంత్రిత్వ శాఖకు సంబంధించినటువంటి ప్రతినిధులు. అలానే అండ్ ద నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ టు అసెస్ లోకల్ హీట్ అండ్ హ్యూమిడిటీ. అక్కడ ఉన్నటువంటి లోకల్ హీట్ అలానే హ్యూమిడిటీ ఎలా ఉందో దాన్ని ఎగ్జామిన్ చేయడం. అసెస్ చేయడం అంటే ఏంటమ్మా? ఎలా ఉందన్నది ఎగ్జామిన్ చేయడం, రైట్? దట్ ఈస్ అసెస్. అక్కడ లోకల్ హీట్ ఎలా ఉంది, రైట్? హ్యూమిడిటీ ఎలా ఉంది? హ్యూమిడిటీ అంటే బేసిక్గా ఏంటమ్మా? హ్యూమిడిటీ అంటే గాలిలో తేమ శాతం ఎంత ఉంది, మాయిశ్చర్ ఎంత ఉన్నదో దాన్ని బట్టి మన వేడి అనేది డిసైడ్ అవుతుంది. అంటే మన టెంపరేచర్ ఎఫెక్ట్ అవుతుంది హ్యూమిడిటీ వల్ల, రైట్? సో ఆ ఫ్యాక్టర్స్ని అసెస్ చేయడానికి వీళ్ళందరూ ప్రతినిధులతో కూడిన ఒక టాస్క్ ఫోర్స్ని అయితే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేసింది. అది కూడా ఫర్ 5 days బిఫోర్ ఈచ్ ఫేజ్ ఆఫ్ పోలింగ్ అండ్ వర్క్ విత్ స్టేట్ ఎలక్టోరల్ అపరాటసెస్ టు ఎన్ష్యూర్ ఎడిక్వేట్ ఫెసిలిటీస్ అండ్ బూత్స్. సో 5 రోజులు, అది కూడా ప్రతి విడత అంటాం కదా, ఎన్నికల విడతలు అంటాం కదా ఫేజెస్ అంటే. సో ప్రతి విడతలో 5 రోజుల ముందు వీళ్ళందరూ అక్కడ ఉండి సిచ్యువేషన్ని అసెస్ చేయడం, రైట్? టెంపరేచర్ ఎలా ఉంది, హీట్ ఎలా ఉంది, హ్యూమిడిటీ ఎలా ఉంది. సో వీరందరూ కలిసి ప్రతి ఫేజ్కి ఒక 5 రోజుల ముందుగానే కూర్చొని ఇదంతా కూడా వాళ్ళు పర్యవేక్షిస్తారు. అలానే స్టేట్ ఎలక్టోరల్ అపరాటసెస్ అంటే డిపార్ట్మెంట్స్ అని అర్థం. యాపరాటస్ అంటాం. యాపరాటస్ అనేది సింగులర్, అపరాటసెస్ ఇస్ ప్లూరల్. సో ఎన్నికలు, ఓకే, రాష్ట్ర ఎన్నికల సంఘానికి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉంటాయో వాటితో కోఆర్డినేట్ చేసుకుంటూ పని చేయాల్సి వస్తుంది అన్నట్టుగా వాళ్ళు టాస్క్ ఫోర్స్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అయితే వాట్ ఇస్ ద పర్పస్? టు ఎన్ష్యూర్ అడిక్వేట్ ఫెసిలిటీస్ అట్ బూత్స్. సో స్టేట్ ఎలక్టోరల్ అపరాటసెస్తో కలిసి పనిచేయాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చిందంటే అక్కడ సరైన ఏర్పాట్లు, ఎస్పెషల్లీ బూత్స్ దగ్గర అవసరమైనటువంటి ఏర్పాట్లని చూసుకోవడానికి. ఎన్ష్యూర్ మీన్స్ టు మేక్ ష్యూర్, అడిక్వేట్ అంటే సరిపడా. IMD declares heat wave conditions in a region depending on whether one of a few conditions is met, centered on deviations of the daytime temperature from the decade-long average.
ఐఎండి హీట్ వేవ్ కండిషన్స్కి సంబంధించి ఏమని డిక్లేర్ చేసిందంటే ఒక ప్రాంతంలో హీట్ వేవ్ కండిషన్స్ ఎలా ఉంటుంది అన్నది డిక్లేర్ చేసిందంటే దేని మీద డిపెండ్ అవుతుందంటే డిపెండింగ్ ఆన్ వెదర్ వన్ ఆఫ్ ఎ ఫ్యూ కండిషన్స్ ఈజ్ మెట్. అది చాలా కండిషన్స్ చెప్పిందనమాట ఐఎండి. హీట్ వేవ్ కండిషన్స్ ఉన్నాయి అని చెప్పడానికి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఆ కండిషన్స్లో కొన్ని కండిషన్స్ కానీ మీట్ అయితే, కండిషన్స్ ఈజ్ మెట్ అంటే అన్నీ ఫుల్ఫిల్ అయితే, క్రైటీరియా అనేది ఫుల్ఫిల్ అయితే, ఓకే, సెంటర్డ్ ఆన్ డీవియేషన్స్ ఆఫ్ ద డే టైమ్ టెంపరేచర్ ఫ్రమ్ ద డికేడ్ లాంగ్ యావరేజ్. ఒక 10 years పాటు ఉన్నటువంటి యావరేజ్కి డీవియేషన్స్ కానీ కనిపిస్తే కనుక, సెంటర్డ్ ఆన్ డీవియేషన్స్ అంటే ఎంత మార్పు అనేది వచ్చింది, డికేడ్ లాంగ్ యావరేజ్తో కంపేర్ చేస్తే కనుక డే టైమ్ టెంపరేచర్లో ఎంత మార్పు వచ్చింది, డీవియేట్ అయిందంటే సో ఎంత మార్పు అనేది కనిపిస్తుంది అన్న దాన్ని బట్టి డిక్లేర్ చేస్తుంది ఐఎండి హీట్ వేవ్ కండిషన్స్ని ఒక పర్టికులర్ రీజన్కి సంబంధించి, ఒక పర్టికులర్ ప్రాంతానికి సంబంధించి. బట్ దీస్ డిక్లరేషన్స్ ఆర్ నాట్ కన్సర్న్డ్ విత్ ద పీపుల్స్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ambient హీట్. కాకపోతే వాళ్ళు ఇచ్చినటువంటి డిక్లరేషన్స్ అంటే ఏంటి, వాళ్ళు ఏవైతే వెల్లడి చేశారో ఆ వెల్లడి చేసినవన్నీ కూడా ప్రజలు అక్కడ ambient హీట్ అంటే సరౌండింగ్స్లో ఉన్నటువంటి హీట్ని ఎక్స్పీరియన్స్ చేసిన దానికి వాళ్ళు ఇచ్చినటువంటి డిక్లరేషన్కి సంబంధం లేదు. బట్ అంటున్నాడు కదా, సో కాంట్రాస్ట్ ఇండికేషన్. సో వీరు చెప్తున్న దానికి వారు ఎక్స్పీరియన్స్ చేస్తున్న దానికి సంబంధం ఉండట్లేదంట. ఈవెన్ వితౌట్ అ హీట్ wave, people of all ages are at significant risk if the relative humidity increases the wet bulb temperature beyond 30 degrees and they spend more than a few minutes outdoors. అయితే హ్యూమిడిటీ అనే కాన్సెప్ట్ వల్ల మనకి ambient హీట్ గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. పీపుల్ ఆఫ్ ఆల్ ఏజెస్, సో అన్ని ఏజ్ వాళ్ళు అట్ సిగ్నిఫికెంట్ రిస్క్ అంటే చాలా మ్యాక్సిమం, సిగ్నిఫికెంట్ అంటే మోర్, ఓకే, చాలా ప్రమాదంలో ఉండేటువంటి అవకాశం ఉంది. సిగ్నిఫికెంట్ అంటే మచ్ రిస్క్ అనేది ఇక్కడ ఉండే అవకాశం ఉంది. ఇఫ్ ద రిలేటివ్ హ్యూమిడిటీ ఇంక్రీజెస్ ద వెట్ బల్బ్ టెంపరేచర్. ఇక్కడ యాక్చువల్గా వెట్ బల్బ్ టెంపరేచర్ అంటే ఏంటంటే హ్యూమిడిటీ, వెట్ బల్బ్ అనేది బేసిక్గా ఒక క్లాత్ వేసి టెంపరేచర్ ఎక్కడైతే హ్యూమిడిటీ తక్కువ ఉంటుందో సో అక్కడ టెంపరేచర్ని రికార్డ్ చేయడం, దట్ ఈస్ వెట్ బల్బ్ టెంపరేచర్. సో బేసిక్గా హ్యూమిడిటీ ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో ఏమవుతుందంటే, హ్యూమిడిటీ ఎక్కువ ఉందనుకోండి, హ్యూమిడిటీ ఎక్కువ ఉందంటే అర్థం ఏంటి, ఇందాక చెప్పాను కదా, హ్యూమిడిటీ మీన్స్ తేమ ఎక్కువ ఉండడం. ఆల్రెడీ మాయిశ్చర్ ఎక్కువగా ఉంది, గాల్లో కొంత తేమ మాత్రమే ఉండగలదు. సో అంతకు మించి కూలింగ్ అవ్వాలంటే ఏమవుతుంది, అవ్వదు, ఎవాపరేషన్ అవ్వదు. సో లెస్ ఎవాపరేషన్ అవుతుంది ఎక్కడైతే హ్యూమిడిటీ ఎక్కువ ఉంటుందో. హ్యూమిడిటీ ఎక్కువ ఉండడం వల్ల ఎవాపరేషన్ తగ్గిపోతుంది, ఎవాపరేషన్ తగ్గిపోవడం వల్ల కూలింగ్ అనేది కూడా తగ్గిపోతుంది. సో అందుకే లెస్ హ్యూమిడిటీ ఉంటే కూలింగ్ అనేది పెరుగుతుంది, హ్యూమిడిటీ మోర్ ఉంటే కూలింగ్ అనేది తగ్గుతుంది, బికాస్ రేట్ ఆఫ్ ఎవాపరేషన్ అనేది తగ్గుతుంది కాబట్టి. సో రిలేటివ్ హ్యూమిడిటీ ఇంక్రీజెస్ ద వెట్ బల్బ్ టెంపరేచర్ బియాండ్ 30 degrees. 30 degrees పైన రిలేటివ్ హ్యూమిడిటీ పెరిగిపోతుంది అంటున్నాడు. దే స్పెండ్ మోర్ దెన్ ఎ ఫ్యూ మినిట్స్ అవుట్డోర్స్. బయట ఎక్కువ కొంతసేపు ఉన్నా కూడా 30 degrees కన్నా ఎక్కువ ఉన్నట్లు భావిస్తున్నారనమాట ఎవరు, పీపుల్ ఆఫ్ ఆల్ ఏజెస్. హీట్ కెన్ ఆల్సో అక్యూములేట్ అండ్ పర్సిస్ట్ ఇన్ సమ్ లొకేషన్స్ మోర్ దాన్ అదర్స్. హీట్ కెన్ ఆల్సో అక్యూములేట్ అండ్ పర్సిస్ట్ అంటే కంటిన్యూ ఇన్ సమ్ లొకేషన్స్ మోర్ దాన్ అదర్స్. కొన్ని లొకేషన్స్లో ఏంటంటే అక్యూములేట్ అవ్వడం అంటే గ్యాదర్ అవ్వడం, అలానే పర్సిస్ట్ అంటే కంటిన్యూ అవ్వడం. కొన్ని లొకేషన్స్లో అంతకంటే ఎక్కువగా ఉండడం కూడా మనం చూస్తున్నామంట. ఫర్ ఎగ్జాంపుల్గా దీన్ని అర్థం చేసుకోవాలంటే స్టేట్మెంట్ మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. అది సెమీ ప్లాన్డ్ ఆర్ అన్ప్లాన్డ్ ఏరియాస్ క్యాన్ ఎగ్జాజర్బేట్ ద రిస్క్. ఎగ్జాజర్బేట్ మీన్స్ మేక్ సంథింగ్ వర్స్, ఉన్నదాన్ని మరింత దిగజార్చేలా చేయడం, దట్ ఈస్ ఎగ్జాజర్బేట్. మనం చాలాసార్లు చెప్పుకున్నాం ఎమిలియరేట్, టు మేక్ ఎ సిచ్యువేషన్ బెటర్, అండ్ ఎగ్జాజర్బేట్ మీన్స్ టు మేక్ ఎ సిచ్యువేషన్ వర్స్ట్. ఉన్నదాన్ని మరింత దిగజార్చడం ఇస్ ఎగ్జాజర్బేట్. సో అన్ప్లాన్డ్ ఏరియాస్ కావచ్చు, సెమీ ప్లాన్డ్ ఏరియాస్ కావచ్చు, అక్కడ సిచ్యువేషన్ ఎట్లా ఉంటుంది, ఎగ్జాజర్బేట్ ద రిస్క్ ఆఫ్ హీట్ స్ట్రెస్ త్రూ పూర్ వెంటిలేషన్. వెంటిలేషన్ సరిగ్గా లేకపోవడం వల్ల ఖచ్చితంగా వేడి అనేది ఎక్కువగా ఉంటుంది. అది చెప్పాడు కదా, కొన్ని లొకేషన్స్లో హీట్ అనేది బాగా అక్యూములేట్ అయ్యి కంటిన్యూ అవ్వడానికి అవకాశం ఉంది. వాటికి ఎగ్జాంపుల్స్ రూపంగా ఏం చెప్పాడు, హీట్ స్ట్రెస్ త్రూ పూర్ వెంటిలేషన్. సరిగ్గా ప్లానింగ్ చేయకుండా వెంటిలేషన్ అనేది సరిగ్గా ఉంచకపోవడం వల్ల ఏమవుతుంది, హీట్ బాగా అక్యూములేట్ అయిపోయి, రైట్, అలానే తక్కువ టైం ఉన్నా కూడా మనకి చాలా వేడిగా అనిపిస్తుంది అనమాట కదా. అలానే క్రౌడింగ్, ఒకే చోట ఎక్కువ జనాలు ఒకేసారి క్రౌడ్గా కూర్చున్నా కూడా, ఒక క్లోజ్డ్ రూమ్లో కూర్చున్నా కూడా మనకి అక్కడ నిజంగా టెంపరేచర్ లేకపోయినా యూ ఫీల్ లైక్ చాలా చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది, శ్వాస తీసుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది, రైట్, ప్రాణం పోయేంత వేడిగా అనిపిస్తుంది. ఇవన్నీ తప్పులు అనమాట. సెమీ ప్లాన్డ్ అంటే మనం
చేసుకున్నటువంటి తప్పుల వల్ల యాక్చువల్గా టెంపరేచర్ అంత లేకపోయినా ఉన్నట్లుగా మనకు అనిపించడం, రైట్? సో త్రూ పూర్ వెంటిలేషన్, క్రౌడింగ్ అండ్ నాట్ ఇన్స్టాలింగ్ షేడెడ్ రెస్టింగ్ స్పాట్స్, కొంత రిలాక్స్ అవ్వడానికి కొంత నీడగా ఉండేటువంటి ప్రాంతాలని ఏర్పాటు చేయలేకపోవడం, అండ్ ఓవర్లుకింగ్ హీట్ రేడియేటెడ్ బై యాస్ఫాల్ట్ సర్ఫేసెస్. యాస్ఫాల్ట్ అంటే ఏంటంటే బేసిక్గా తారు అంటాం కదా, తారు ఉన్నటువంటి రోడ్స్ ఏవైతే ఉంటాయో అవి బాగా హీట్ అనేది రిఫ్లెక్ట్ చేస్తుంది, దానికి ఆ గుణం ఉంది. యాస్ఫాల్ట్ సర్ఫేసెస్ అంటే మన తారు రోడ్లు అంటాం కదా, సో ఆ తారు రోడ్లో మీద పడ్డటువంటి ఈ హీట్ ఏదైతే ఉందో అది బాగా రేడియేట్ అవుతుంది, దాన్ని ఓవర్లుక్ చేయడం, పట్టించుకోకపోవడం. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ వల్ల ఏమవుతుందంటే కొంతసేపు మనం అవుట్డోర్స్లో ఉన్నప్పటికీ కూడా మనకి చాలా ఎక్కువ రైట్ హీట్ ఉన్నట్లుగా, టెంపరేచర్ ఉన్నట్లుగా కూడా అనిపిస్తూ ఉంది. నెక్స్ట్, getting more people to vote is like getting more children to school, with which the midday meal scheme contributed significantly to. కదా, ఇదందరి మనకందరికీ తెలిసిన విషయమే. సో ఇప్పుడు ఓటర్స్ని ఓటు వేయడానికి రప్పించడం అనేది దేంతో పోలుస్తున్నాడు ఎడిటర్? స్కూల్కి ఎలా అయితే పిల్లల్ని మనం ఇన్సెంటివైజ్ చేసి రప్పిస్తామో, అంటే మనకు మిడ్ డే మీల్ స్కీమ్ అనేది ఒక స్కీమ్ బాగా పాపులర్. ఆ స్కీమ్ ప్రవేశపెట్టినప్పటి నుంచి పిల్లలు, ఎస్పెషలీ స్కూల్కి వెళ్ళే పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా స్కూల్లో వాళ్ళ అటెండెన్స్ పెరగడం స్టార్ట్ అయింది. ఆ స్కీమ్ ప్రవేశపెట్టినప్పటి నుంచి ఎక్కువ మంది స్కూల్స్లో డ్రాప్అవుట్స్ రేట్స్ తగ్గి చాలామంది జాయిన్ అవ్వడం స్టార్ట్ అయ్యారు, స్ట్రెంత్ పెరగడం జరిగిందనమాట. సో ఎలా అయితే అది కాంట్రిబ్యూట్ చేసిందో మిడ్ డే మీల్ స్కీమ్ అనేది వారి యొక్క సంఖ్యని పెంచడంలో ఎట్లా అయితే కాంట్రిబ్యూట్ చేసిందో, రైట్, ఈసీఐ వుడ్ డూ వెల్ టు ఇంప్లిమెంట్ సిమిలర్ మెజర్స్. అటువంటి చర్యలు అయితే ఖచ్చితంగా ఈసీఐ కూడా ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. దేనికోసం? టు ఇన్సెంటివైజ్ ఓటింగ్, వాళ్ళని మరింత ఎంకరేజ్ చేసే విధంగా. ఇన్సెంటివైజ్ ఓటింగ్ బై మినిమైజింగ్ హీట్ ఎక్స్పోజర్. సో వాళ్ళ మీద పడేటువంటి ఈ వేడి తీవ్రతని తగ్గించే ప్రయత్నాల్లో భాగంగా కొన్ని ఇన్సెంటివ్స్ చేయడం వల్ల మనం ఓటర్ టర్న్అవుట్ని పెంచడానికి అవకాశం ఉంటుందని చెప్తున్నాడు. ద ఫిజియలాజికల్ అడ్వర్సిటీ అంటే ఏంటమ్మా? డిఫికల్టీ, మనం ఎదుర్కొనే ఒక సమస్యని మనం అడ్వర్సిటీ అంటాం. ప్రాస్పరిటీ ఈజ్ పాజిటివ్, అడ్వర్సిటీ ఈజ్ నెగిటివ్. ఫిజియలాజికల్ అంటే బాడీ పరంగా ఒక ఓటర్ ఫేస్ చేయాల్సినటువంటి ప్రాబ్లం ఏంటి? సఫర్ వెన్ కమ్యూటింగ్ బిట్వీన్ హోమ్ అండ్ పోలింగ్ బూత్ కెన్ బి కంట్రోల్ టు ఏ లిమిటెడ్ ఎక్స్టెంట్ బై ట్వీకింగ్ ద పోలింగ్ డేట్స్ అండ్ అవర్స్. అయితే మనం మన చేతుల్లో ఉన్నవి కొన్ని చేయొచ్చు. ఏంటవి? ఒకటి, కమ్యూటింగ్ బిట్వీన్ హోమ్ అండ్ పోలింగ్ బూత్. కమ్యూట్ అంటే ఏంటమ్మా? టు ట్రావెల్ ఫ్రమ్ టూ ఫిక్స్డ్ ప్లేసెస్. ఇంటి నుంచి పోలింగ్ బూత్కి, మళ్ళీ పోలింగ్ బూత్ నుంచి ఇంటికి. సో ఈ రెండు ఫిక్స్డ్ సెట్ ఆఫ్ పాయింట్స్ మధ్య ట్రావెల్ చేయడాన్ని మనం కమ్యూటింగ్ అంటాం, రైట్? కమ్యూటింగ్ ఆఫ్ ప్యాసింజర్స్ అంటారు, రైట్? కమ్యూటర్స్ అంటారు కమ్యూట్ చేసే వాళ్ళని. సో కమ్యూట్కి ఇంకొక మీనింగ్ కూడా ఉంది, అదేంటో మీరు కమెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. వాట్ ఈస్ ద అదర్ మీనింగ్ ఆఫ్ ద వర్డ్ కమ్యూట్? కమ్యూట్ అనే ఒక పదానికి రెండు మీనింగ్స్ ఉన్నాయి. ఇంతకు ముందు కూడా నేను చాలాసార్లు చెప్పడం జరిగింది. సో ఎవరైతే ఆల్రెడీ వినుంటారో, తెలుసుంటుందో వాళ్ళు ఒకసారి కమెంట్ సెక్షన్లో అయితే కమ్యూట్ అనే వర్డ్కి అదర్ మీనింగ్ ఏంటో మెన్షన్ చేసే ప్రయత్నం చేయండి. ఓకే, సో దాన్ని కొంతవరకు మనం కంట్రోల్ చేయొచ్చు. ఎలా? బై ట్వీకింగ్ ద పోలింగ్ నీడ్స్. ట్వీకింగ్ అంటే ఏంటి? చేంజింగ్, కొంత మార్పులు చేర్పులు చేసి, వేటి మార్పులు చేర్పులు చేయడం, పోలింగ్ డేట్స్ కావచ్చు, కండక్ట్ చేసేటువంటి టైం, అవర్స్. సో ఏ అవర్స్లో చేయాలి, అలానే డేట్స్ అనేవి ఏమైనా మార్చొచ్చా? ఇన్ ద సేమ్ వే, అదే పద్ధతిలో, సేమ్ వీన్ అంటే అదే రకంగా, రీషెడ్యూలింగ్ ద ఎలక్షన్స్ టు నాన్ సమ్మర్ మంత్స్ మే స్పేర్ ఓటర్స్ ద హీట్ బట్ నాట్ ద wrath ఆఫ్ సమ్ అదర్ ఎలిమెంట్స్. దాని అర్థం ఏంటంటే, ఏం చెప్పదలుచుకుంటాడంటే, ఒకవేళ సమ్మర్ కాని మంత్స్లో ఏమైనా పెడితే ఏమైనా ఉపయోగం ఉంటుందా అంటే, హీట్ వల్ల తప్పించుకోవచ్చు వాళ్ళు వేరే మంత్స్లో కండక్ట్ చేస్తే, ఒకవేళ సమ్మర్ కాకుండా వేరే మంత్స్లో. కాకపోతే చలి వల్ల కూడా మళ్ళీ ఎఫెక్ట్ అయ్యే ప్రమాదం ఉంది. అలానే వర్షాకాలంలో పెట్టినా వర్షాలు కూడా, అంటే ఏదో ఒక ప్రమాదం అనేది, రిస్క్ అనేది ఉంటూనే ఉంటుంది. మనం దేని నుంచి కూడా తప్పించుకోవడానికి లేదు. హీట్ నుంచి తప్పించుకున్నాము అంటే చలి వల్ల మళ్ళీ మరొక రిస్క్ రావచ్చు. సరే, చలికాలంలో కాదు వర్షాకాలంలో పెట్టాం, అప్పుడు ఇంకొక రిస్క్ రావచ్చు. మనం ఇప్పుడు చూడట్లేదు కాబట్టి మనం దాని మీద స్ట్రెస్ చేయలేకపోతున్నాం. కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రమాదం అయితే ఉంటుంది. సో మనం ఇప్పుడు సొల్యూషన్ కోసం ఆలోచించాలి తప్ప డేట్స్ని మార్చేయడం అనేది పెద్దగా ఉపయోగపడే అవకాశం అయితే కనిపించట్లేదు. సో దాన్ని కండక్ట్ చేస్తూనే ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, ఎలా మనం వాటర్ టర్న్అవుట్ని పెంచాలి అనే దాని దిశగా అడుగులు వేయాలి అన్నట్టుగా చెప్తున్నాడు. ఓకే, wrath ఆఫ్ సమ్ అదర్ ఎలిమెంట్స్. wrath అంటే బేసిక్గా wrath అనే పదం అర్థం ఏంటంటే, wrath అంటే ప్రకోపం. ఓకే, ఆక్రోశం అంటే బాగా కోపం, విపరీతంగా కోపం ఉండడాన్ని మనం wrath అంటాం.
wrath of some other elements అంటే అక్కడ ఎఫెక్ట్ అని చెప్పొచ్చు. సో మిగతా ఎలిమెంట్స్ ఎఫెక్ట్ చేసే అవకాశం ఉంది. ఒకవేళ నాన్ సమ్మర్ మంత్స్లో కండక్ట్ చేసినా కూడా మిగతా ఫ్యాక్టర్స్ అనేవి వచ్చే ప్రమాదం ఉందని చెప్తున్నాడు. ద టాస్క్ ఫోర్స్ మస్ట్ ఎన్ష్యూర్ ఎవ్రీ బూత్ హ్యాస్ షేడెడ్ వెయిటింగ్ ఏరియాస్ విత్ సీటింగ్, ఎయిర్ ఫ్లో అంటే వెంటిలేషన్ బాగా ఉండడం, సరిగ్గా వాళ్ళు వెయిట్ చేయడానికి ఏదైనా నీడ ఉండేటువంటి ప్రదేశాలను ఏర్పాటు చేయడం కావచ్చు. ఎక్కడైతే బూత్స్ ఉన్నాయో అక్కడ ఈ టాస్క్ ఫోర్స్ ఖచ్చితంగా ఆ బూత్ దగ్గర బాగా షేడీగా ఉండేటువంటి వెయిటింగ్ ఏరియాస్ని ఏర్పాటు చేయడం కావచ్చు. అది కూడా విత్ సీటింగ్ అంటున్నాడు, కూర్చోడానికి అవకాశం ఉండే ప్రాంతాలు, కూర్చోవడానికి అవకాశం ఉండే ఏర్పాట్లు చేయడం, వెంటిలేషన్ సరిగ్గా ఉండడం, ఆరల్ రీహైడ్రేషన్. మీకు డీహైడ్రేషన్ అనే పదం తెలుసు. డీహైడ్రేషన్ అంటే మన ఒంట్లో ఉండేటువంటి వాటర్ కంటెంట్ అనేది ఎవాపరేట్ అయిపోవడం. రీహైడ్రేషన్ అంటే రీఛార్జ్ చేయడం. మళ్ళీ మనం ఏదైనా ఇంటేక్ ఆఫ్ ఆరల్, మనకు ఓఆర్ఎస్ సొల్యూషన్స్ ఉంటాయి, నిమ్మకాయ నీళ్ళు ఉంటాయి. సో దట్ విల్ రీఛార్జ్ యూ. మజ్జిగ ఇవన్నీ ఏంటంటే ఇట్ విల్ రీఛార్జ్ అవర్ హైడ్రేషన్ లెవెల్స్. సో ఇటువంటి ఆప్షన్స్ని ఏర్పాటు చేయాలి. శానిటరీ ఫెసిలిటీస్ కావచ్చు, ఫ్రూట్స్, అప్డేటెడ్ ఫస్ట్ ఎయిడ్ కిట్స్, వీల్ చైర్, యాక్సెసిబుల్ ఆర్కిటెక్చర్ అండ్ మెడికల్ సర్వీసెస్ ఎవ్రీ డజన్ బూత్స్ ఆర్ సో. సో ఇవన్నీ కూడా మనకి చెప్తున్నాడు. శానిటరీ ఫెసిలిటీస్ కావచ్చు, ఫ్రూట్స్ కావచ్చు, ఫస్ట్ ఎయిడ్ కిట్స్, అప్డేటెడ్గా ఉండేటువంటి ఫస్ట్ ఎయిడ్ కిట్స్ ఏర్పాటు చేయడంలో కావచ్చు, ముసలి వాళ్ళకి వీల్ చైర్ ఏర్పాటు చేయడం కావచ్చు, ఆర్కిటెక్చర్, యాక్సెసిబుల్ ఆర్కిటెక్చర్, అందరికీ ఎక్కడ ఇబ్బంది రాకుండా, రైట్, అంటే వికలాంగులు కూడా వచ్చి ఓటు వేసే విధంగా, రైట్, ఓల్డర్ ఉమెన్, సీనియర్ సిటిజన్స్ వచ్చి కూడా ఓటు వేసే విధంగా, సో కరెక్ట్గా ఏర్పాట్లు చేసుకోగలగడం, ఎవరు కూడా ఏ సెక్షన్ కూడా నష్టపోకుండా ఉండడం. అలానే మెడికల్ సర్వీసెస్, ఇన్ కేస్ ఆఫ్ ఎనీ ఎమర్జెన్సీ కొన్ని మెడికల్ సేవలు, ఆరోగ్య సేవలను కూడా అందుబాటులో ఉంచడం. ఎవ్రీ డజన్ బూత్స్ ఆర్ సో, ప్రతి 12 బూత్స్కి ఒకటైనా మనం పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. సమ్ అడిషనల్ నీడ్స్ గో బియాండ్ ద టాస్క్ ఫోర్స్ అంటే ఇంకొన్ని టాస్క్ ఫోర్స్ పరిధిలో లేనివి కూడా కొన్ని ఉండుండొచ్చు, అడిషనల్ నీడ్స్. ఫర్ ఎగ్జాంపుల్, ద ఈసీఐస్ ప్లెడ్జ్ టు ఇంక్రీజ్ వాటర్స్ awareness of heat management protocols and provisions at booths should not encroach on the duties or resources of the accredited social health activists and must instead bank on a separate cadre. వీరి పరిధిలో లేని అంశాలు కొన్ని చెప్తున్నాడు. ఏంటది? ఎగ్జాంపుల్గా చెప్తున్నాడు. ఈసీఐస్ ప్లెడ్జ్ అంటే ఏంటి? ప్రతిజ్ఞ చేయడం, దట్ ఈస్ ప్లెడ్జ్. ప్లెడ్జ్ అంటే ప్రతిజ్ఞ చేయడం. ఇంకొక మీనింగ్ కూడా ఉంది ప్లెడ్జ్ అంటే, అది మీకు తెలిస్తే ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. వాట్ ఈస్ ద అనదర్ వర్డ్ ఫర్ ప్లెడ్జ్? ప్రతిజ్ఞ అనేది మనకు జనరల్గా తెలిసినటువంటి మీనింగ్. ఇంకొక కాంటెక్స్లో కూడా మనం ప్లెడ్జ్ని వాడతాం, అదేంటనేది మీరు కమెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. వాటర్స్ యొక్క అవగాహన అది పెంచడానికి, రైట్, హీట్ మేనేజ్మెంట్ ప్రోటోకాల్స్ కావచ్చు, అండ్ ప్రొవిజన్స్ అట్ బూత్స్లో కొన్ని ప్రొవిజన్స్ని ఏర్పాటు చేయడం కావచ్చు. అవి ఏం చేయకూడదు? షుడ్ నాట్ ఎంక్రోచ్ ఆన్ ద డ్యూటీస్, అంటే వారి డ్యూటీస్లోకి అవి ఏమవ్వకూడదు, ఎంక్రోచ్ అవ్వకూడదు. ఎంక్రోచ్ అంటే ఏంటంటే చొరబాటు లాగా అవ్వకూడదు. ఆన్ ద డ్యూటీస్ ఆర్ రీసోర్సెస్ ఆఫ్ ద అక్రెడిటెడ్ అంటే సర్టిఫైడ్, ఆల్రెడీ గుర్తింపు పొందినటువంటి సోషల్ హెల్త్ యాక్టివిస్ట్ అంటే ఆశా వర్కర్స్ అంటాం కదా, వాళ్ళు ఆల్రెడీ గుర్తింపు పొందినటువంటి సోషల్ హెల్త్ యాక్టివిస్ట్గా వాళ్ళు మనం పేర్కొంటాం. సో వారి డ్యూటీస్లో ఎక్కడ కూడా చొరబాటు చేసే విధంగా అయితే ఉండకూడదు. అండ్ మస్ట్ ఇన్స్టెడ్ బ్యాంక్ అంటే డిపెండ్. బ్యాంక్ అనే వర్డ్కి ఇక్కడ అర్థం ఏంటమ్మా? ఇన్స్టెడ్ బ్యాంక్ ఆన్ అంటే డిపెండ్ ఆన్, రిలై ఆన్ సెపరేట్ క్యాడర్. ఒక సెపరేట్ క్యాడర్ మీద మీరు, సెపరేట్ గ్రూప్ మీద మీరు రిలై అవ్వాలి తప్ప వీరి డ్యూటీస్ని అనవసరంగా అబ్స్ట్రక్ట్ చేసే విధంగా, వారి డ్యూటీస్ని కొల్లగొట్టే విధంగా ఆర్ స్పేస్ని ఆక్యుపై చేసే విధంగా ఉండకూడదు. అవేర్నెస్ ఏదైతే క్రియేట్ చేద్దామని అనుకుంటున్నారో వాటర్స్లో హీట్ మేనేజ్మెంట్ ప్రోటోకాల్ సంబంధించి అని చెప్తున్నాడు. ద హెల్త్ మినిస్ట్రీ మస్ట్ ఆల్సో కలెక్ట్ అండ్ షేర్ data about heat related morbidity and mortality as well as reconcile its numbers with those of the National Crime Records Bureau so that officials can identify problems and institute reliable long-term countermeasures. So ఈ లాస్ట్ లైన్ చూస్తే కనుక ఇది ఒక సజెషన్ లా చెప్తున్నాడు. మస్ట్ ఆల్సో కలెక్ట్, ఖచ్చితంగా హెల్త్ మినిస్ట్రీ, ఆరోగ్య శాఖ అదేం చేయాలంటున్నాడు? కలెక్ట్ అండ్ షేర్ డేటా అబౌట్, దేనికి సంబంధించినటువంటి డేటాని కలెక్ట్ చేయాలి? హీట్ రిలేటెడ్ మార్బిడిటీ, ఎంతమంది చనిపోతున్నారు, మార్బిడిటీ, మార్టాలిటీ, అలానే ఎంతమంది చనిపోతున్నారు, ఎంతమంది ఎఫెక్ట్ అవుతున్నారు, దాన్ని కంపేర్ చేయాలి. యాజ్ వెల్ యాజ్ రీకన్సైల్ అంటే అది మ్యాచ్ చేయాలి. ఆ నంబర్స్ని కలెక్ట్ చేసి మ్యాచ్ చేయాలి
విత్ దోస్ ఆఫ్ ద నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ద్వారా కలెక్ట్ చేసినటువంటి డేటాని కంపేర్ చేయాలి, సో దట్ అఫీషియల్స్ కెన్ ఐడెంటిఫై ప్రాబ్లమ్స్. ఆ డేటాని అనలైజ్ చేయడం ద్వారా, ఆ డేటాని రీకన్సైల్ చేయడం ద్వారా ఆ నెంబర్స్ని, సో మనకు కొన్ని ప్రాబ్లమ్స్ని అయితే మనం ఐడెంటిఫై చేయడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేయడం, ఇన్స్టిట్యూట్ అన్నా కూడా ఇక్కడ వర్బ్గా వాడాడు, ఇన్స్టిట్యూట్ నౌన్గా వాడలేదు చూసారా. ఐడెంటిఫై అండ్ ఇన్స్టిట్యూట్ ఈ రెండు కూడా ప్యారలిజం. ఐడెంటిఫై ఇస్ అ వర్బ్, ఇన్స్టిట్యూట్ ఇస్ అ వర్బ్. రిలయబుల్ లాంగ్ టర్మ్ అంటే మనం ఆధారపడదగ్గ దట్ ఈస్ రిలయబుల్. లాంగ్ టర్మ్ కౌంటర్ మెజర్స్, సో దాన్ని కౌంటర్ చేసేటువంటి చర్యలు. కౌంటర్ చేయడం అంటే దాన్ని అంటే ఇట్లాంటి సమస్యల్ని ఎదుర్కోగలిగేటువంటి చర్యలు, దట్ ఈస్ కౌంటర్ మెజర్స్. సో అఫీషియల్స్ని వాటిని ఐడెంటిఫై చేసి కొన్ని లాంగ్ టర్మ్ సొల్యూషన్స్ని ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంటుంది అన్నట్టుగా చెప్తున్నాడు. దిస్ ఈస్ ద బేసిక్ సజెషన్ బై ద ఎడిటర్ త్రూ దిస్ ఆర్టికల్. నెక్స్ట్ వొకాబులరీని చూద్దాం. రైట్, ఈరోజు వచ్చినటువంటి కొత్త పదాలని ఆల్రెడీ మనం నేర్చుకుని ఉంటే దట్స్ ఫైన్, నేర్చుకోని పక్షాన మీరు దాన్ని నేర్చుకోండి. రిసార్ట్ని వర్బ్గా వాడచ్చు. ఓకే, రిసార్ట్ని నౌన్గా మనకు తెలుసు, వర్బ్గా వాడితే ఏమవుతుందంటే రిసార్ట్ టు సంథింగ్. రిసార్ట్ అంటే ఫైనల్, ఓకే, చివరి ఏమంటాం, చివరి చాయిస్, చివరి అవకాశం, లేదంటే చివరి ప్రత్యామ్నాయం అని చెప్పచ్చు. ఓకే, సో ఫైనల్ ఆప్షన్ అనొచ్చు. రిసార్టెడ్ టు సంథింగ్ మీన్స్ ఇంకా ఏ దారి లేకపోవడం, అన్ని దారులు క్లోజ్ అయిపోవడం, దానివల్ల మీరు దాన్ని చూస్ చేసుకోవాల్సి రావటం. సో చూడండి, హీ గాట్ హోల్డ్ ఆఫ్ ద మనీ లీగల్లీ వితౌట్ రిసార్ట్ టు వైలెన్స్. సో ఎక్కడ కూడా హింసకి తావు ఇవ్వకుండా అతను మెల్లగా లీగల్గా మనీని సంపాదించుకోగలిగాడు. గాట్ హోల్డ్ ఆఫ్ ద మనీ లీగల్గానే మనీని సంపాదించుకోగలిగాడు. వితౌట్ రిసార్ట్ టు వైలెన్స్కి చూస్ చేసుకోకుండా, వైలెన్స్ దారి అంటే హింస దారిని పడకుండా లీగల్గానే మనీని హోల్డ్ చేసుకోగలిగాడు. రైట్, దట్ ఈస్ బేసికలీ యువర్ ఫైనల్ ఆప్షన్ రిసార్ట్. ఓకే, ఇక్కడ రిసార్ట్ అనేది ఎలా వాడాడు, వితౌట్ రిసార్టింగ్ టు వైలెన్స్. సో ఇది వితౌట్, రిసార్ట్ని వర్బ్గా వాడచ్చు, నౌన్గా కూడా వాడచ్చు. నెక్స్ట్ ఫౌల్ అనేది చాలా డిఫరెంట్ కాంటెక్స్లో వాడతామమ్మా. ఒకసారి చూడండి, ఈ ఫౌల్ త్రో అన్నాడు, ఇదొక యూసేజ్ మనకి. ఫౌల్ త్రో యాడ్జెక్టివ్. దేర్ ఇస్ టూ మచ్ ఫౌల్ లాంగ్వేజ్ ఆన్ టీవీ దీస్ డేస్. అభ్యంతరకరమైన, ఫౌల్ లాంగ్వేజ్ అంటే ఏంటమ్మా, అభ్యంతరకరమైనటువంటి భాష, దట్ ఈస్ ఫౌల్ లాంగ్వేజ్. మరి ఇక్కడ ఫౌల్ అభ్యంతరకరమా, ఇది అభ్యంతరకరమే, కానీ గేమ్స్లో ఉండే రూల్స్ని వైలేట్ చేయడాన్ని మనం ఫౌల్ అనే స్పోర్ట్స్ కాంటెక్స్లో మాట్లాడతాం. అలానే అభ్యంతరకరమైన భాష, అన్పార్లమెంటరీ అంటాం కదా, దట్ ఈస్ ఫౌల్. సో మనం రెపగ్నెంట్ అంటే విచ్ ఈస్ నాట్ అలౌడ్, రెపల్సివ్, అబోరెంట్ అంటే అందరూ దాన్ని హేట్ చేసే విధంగా ఉండడం. అబోరెన్స్ ఈస్ డిస్లైక్, హేట్రెడ్. అబోరెంట్ యాడ్జెక్టివ్, రిపల్సివ్ యాడ్జెక్టివ్, రెపగ్నెంట్ యాడ్జెక్టివ్. ఎక్స్ట్రీమ్లీ అన్ప్లెజెంట్, లాంగ్వేజ్ దట్ ఈస్ అఫెన్సివ్, రూడ్ ఆర్ షాకింగ్. అభ్యంతరకరంగా ఉండడం, చాలా అఫెన్సివ్గా ఉండడం, ఒకరిని అఫెండ్ చేసే విధంగా ఉండడం, దట్ ఈస్ ఫౌల్. ఓకే, యాడ్జెక్టివ్గా మనం వాడచ్చు. సో గేమ్స్లో ఉండేటువంటి రూల్స్ని అతిక్రమించడం కూడా ఫౌలే. మ్యాలడీ, మాల్ అనే ఒక రూట్ వర్డ్ కనిపిస్తుంది, అంటే ఒక ఏం కనిపిస్తుంది, ప్రిఫిక్స్ కనిపిస్తుంది. మాల్ ఈజ్ బ్యాడ్ కదా, సో మ్యాలడీ ఈజ్ ఎ నెగటివ్ వర్డ్. వాట్ డస్ ఇట్ మీన్? మ్యాలడీ ఈజ్ ఇన్క్యూరబుల్ మ్యాలడీ, ఇన్క్యూరబుల్ డిసీజ్. మ్యాలడీ అంటే డిసీజ్. సో అ డిసీజ్ ఆర్ ఎయిల్మెంట్, ఇల్నెస్ అనొచ్చు, సిక్నెస్ అనొచ్చు, ఎయిల్మెంట్ అనొచ్చు. సో ఆల్ దీస్ ఆర్ రిలేటెడ్ టు నెగటివ్ వర్డ్స్. మ్యాలడీ అంటే ఒక మహమ్మారి, ఒక జబ్బు, రైట్, దట్ ఈస్ బేసిక్లీ మ్యాలడీ. ఫోర్జ్ని వర్బ్గా వాడచ్చు. ఫోర్జ్డ్ అనే యాడ్జెక్టివ్ ఉందమ్మా, ఫోర్జ్డ్ యాడ్జెక్టివ్గా కూడా వాడచ్చు. ఫోర్జ్లో థర్డ్ ఫామ్ కూడా V2 V3 కూడా ఫోర్జ్డ్. సో అక్కడ వర్బ్గా ఒక మీనింగ్ వస్తుంది, యాడ్జెక్టివ్గా ఒక మీనింగ్ వస్తుంది. ఫోర్జరీకి గురైన, ఫోర్జ్డ్ యాడ్జెక్టివ్గా వాడితే. మీకు ఫోర్జరీ అనే పదం వినుంటారు. ఫోర్జరీ, డాక్యుమెంట్స్ని ఫోర్జరీ చేయడం అంటాం కదా, అవకతవకలు. డాక్యుమెంట్స్లో సిగ్నేచర్ని మనం ఫోర్జరీ చేయడం అంటాం కదా, సో దట్ ఈస్ ఫ్రాడ్ చేయడం. ఆ సెన్స్లో ఫోర్జ్డ్ వాడతాం. అలానే ఫోర్జ్ని వర్బ్గా వాడితే స్ట్రెంథెన్, కాస్ట్, మౌల్డ్, ఎస్టాబ్లిష్ అనేటువంటి మీనింగ్స్ వస్తాయి. కావాలంటే ఒకసారి అబ్జర్వ్ చేయండి యూసేజ్. ద యాక్సిడెంట్ ఫోర్జ్డ్ అ క్లోజ్ బాండ్ బిట్వీన్ టూ ఫ్యామిలీస్. సో ఆ యాక్సిడెంట్ వల్ల ఏమైంది, ఒక బాండ్, క్లోజ్ బాండ్ ఏమైంది, ఎస్టాబ్లిష్ అయింది. ఎస్టాబ్లిష్డ్, స్ట్రెంథెన్, బిల్డ్. చూసారా, బిల్డ్, ఎస్టాబ్లిష్ అనే మీనింగ్ వస్తుందో రావట్లేదు. టు మేక్ ఆర్ ప్రొడ్యూస్ సంథింగ్ ఎస్పెషల్లీ విత్ సమ్ డిఫికల్టీ. చాలా కష్టంగా దేన్నైనా మీరు అల్టిమేట్గా
ఎస్టాబ్లిష్ చేయగలిగారు, బిల్డ్ చేయగలిగారు, రైట్? ఫోర్జ్డ్ ఏ రిలేషన్ అని అంటారు. ఫోర్జ్డ్ అంటే ఏర్పాటు చేయగలగడం, ఎస్టాబ్లిష్ చేయగలగడం, రైట్? బిల్డ్ చేయగలగడం. ఎన్ఫీబుల్, ఫీబుల్ బేసిక్గా యాడ్జెక్టివ్, ఫీబుల్ అనేది యాడ్జెక్టివ్ అమ్మ. ఎన్ఫీబుల్ అనేది వర్బ్గా వాడతాం. ఎన్ అనే ప్రిఫిక్స్ మీకు ఎప్పుడు కూడా ఒక యాడ్జెక్టివ్కి ముందుగా యాడ్ అయితే అది వర్బ్గా ఫంక్షన్ అయ్యేలా చూస్తుంది. సో ఎన్ఫీబుల్ చేయడం మీన్స్ టు మేక్ సమ్వన్ వీక్, సంథింగ్ వీక్. మేక్ సమ్వన్ ఆర్ సంథింగ్ వీక్, WEAK. మేక్ ఫీబుల్, ఫీబుల్ అంటే ఏంటి? వీక్. ఫీబుల్ అన్నా వీక్ అన్నా సేమ్ సినోనిమ్స్. సో వీకెండ్ చేయడం, క్రిపుల్ చేయడం, డ్రెయిన్, డివైటలైజ్. వైటలైజ్ అంటే ఎనర్జీతో ఉండడం, డివైటలైజ్ అంటే ఎనర్జీని మొత్తం లాగేయడం. అంటే ఏంటి? వీకెండ్ చేయడం, బలహీనుల్ని చేయడం. సిక్నెస్ హ్యాడ్ ఎన్ఫీబుల్డ్ మీ. సో నాకు వచ్చినటువంటి రోగం నన్ను కంప్లీట్గా ఎలా చేసేసింది? నిర్వీర్యం చేసేసింది, నాలో ఉన్న బలాన్ని లాగేసుకుంది. ఎన్ఫీబుల్డ్ చూసారా? హ్యాడ్ ప్లస్ V3 వర్బ్గా వాడాం, అందుకే అది వర్బ్గా ఫంక్షన్ అయింది. క్లియర్? నెక్స్ట్ ట్యాంపర్. ట్యాంపర్, టెంపర్ మీరు వినుంటారు. ట్యాంపర్ వర్బ్, ఇది కూడా నెగటివ్ కాంటెక్స్లో వాడతాం. ట్యాంపర్ అంటే డ్యామేజ్ చేయడం, డ్యామేజ్, ఇంటర్ఫేర్, డీఫేస్. డ్యామేజ్ అంటే నెగటివ్ కాంటెక్స్లో వాడతాం. ట్యాంపరింగ్ విత్ పైప్ లైన్స్ కుడ్ రిజల్ట్ ఇన్ రప్చర్స్ ఆర్ ఫైర్స్. సో పైప్ లైన్స్ని ఏమైనా డ్యామేజ్ చేయడం, ట్యాంపర్ చేయడం అంటే దాన్ని ఏదో ఒకలా డ్యామేజ్ చేయడం, రైట్? టు టచ్ ఆర్ మేక్ చేంజెస్ టు సంథింగ్ దట్ యూ షుడ్ నాట్. నువ్వు చేయకూడని పని చేయడం అంటే కావాలనే దాన్ని ఇబ్బంది పెట్టాలి, ఏదో దాన్ని, రైట్, ఇబ్బంది పెట్టాలి, దాన్ని ఎఫెక్ట్ చేయాలన్నట్టుగా చేంజెస్ చేయడం. వితౌట్ ఇనఫ్ నాలెడ్జ్ ఆఫ్ హౌ ఇట్ వర్క్స్ ఆర్ వెన్ యూ ఆర్ ట్రయింగ్ టు డ్యామేజ్ ఇట్. ఎప్పుడు దాన్ని డ్యామేజ్ చేస్తారు? వెన్ యూ ఆర్ ట్రయింగ్ టు డ్యామేజ్ ఇట్ అంటాడు. సో అటువంటి నాలెడ్జ్ లేకుండా మీరు దాన్ని ఏమైనా ఇబ్బంది పెట్టే ప్రక్రియలో అంటే ఇబ్బంది పెట్టడాన్ని మనం ట్యాంపర్ అంటాం. ట్యాంపర్ ద వర్డ్స్ అంటారు, రైట్? దాన్ని మనం చెడగొట్టడం, రైట్? స్పాయిల్ చేయడం ఆ సెన్స్. డీఫేస్ అన్నా, డ్యామేజ్ అన్నా, ఇంటర్ఫేర్ అన్నా సేమ్. మీన్స్, మీన్స్ వాట్ డూ యూ మీన్ కదా, వర్బ్గా వాడతాం. మీన్స్ని నౌన్గా కూడా వాడచ్చు. అయితే రెండు రకాల మీనింగ్స్ ఉన్నాయి, చూడండి ఒకసారి. టెక్నాలజీ సీన్ యాజ్ ఏ మీన్స్ టు బ్రింగ్ అబౌట్ ఎమాన్సిపేషన్. యాజ్ అ మీన్స్, చూసారా? మీన్స్ అనేది ప్లూరల్లా కనిపిస్తుంది కానీ అది సింగులర్ వర్డ్, అది నౌన్గా వాడుతున్నాడు. సింగులర్ ఏ వచ్చింది, మీన్స్ వచ్చింది అంటే అర్థం ఏంటి? ఇట్స్ ఎ సింగులర్ నౌన్. మీన్స్ అంటే వే, దారి, వే అనొచ్చు, అప్రోచ్ అనొచ్చు. ఓకే, వే ఆర్ అప్రోచ్, దట్ ఈస్ మీన్స్. సరే, మెథడ్, వే, మేనర్, ఫ్యాషన్ ఇదంతా ఒక కోవలోకి వచ్చే పదాలు. ఓకే, పద్ధతి, ఒక రకం, రకం అంటాం కదా, ఒక రకమైనటువంటి వే అన్నమాట, ఒక దారి. అలానే ఇంకొక అర్థం కూడా ఉంది చూడండి. ఎమాన్సిపేషన్ ఏంటమ్మా? టు మేక్ సమ్వన్ పవర్ఫుల్ ఆర్ టు గివ్ సమ్ ఫ్రీడమ్ టు దెమ్. ఎమాన్సిపేషన్ అంటే వారికి విముక్తుల్ని చేయడం, బంధనాల నుంచి విముక్తి చేయడం. ఎక్కడైనా రిస్ట్రిక్షన్స్ ఉంటే ఆ రిస్ట్రిక్షన్స్ నుంచి వారిని విముక్తుల్ని చేయడాన్ని మనం ఎమాన్సిపేషన్ అంటాం. ఎమాన్సిపేట్ ఈజ్ వర్బ్, ఎమాన్సిపేషన్ ఈజ్ నౌన్. హీ కేమ్ ఫ్రమ్ ఎ ఫ్యామిలీ ఆఫ్ వెరీ మోడెస్ట్ మీన్స్. మోడెస్ట్ మీన్స్ అంటే అక్కడ మీనింగ్ ఏంటమ్మా? వాళ్ళకు ఉండేటువంటి ఫైనాన్షియల్ రిసోర్సెస్, ఆర్థిక మూలాలు, రైట్? అవి ఫైనాన్షియల్కి సంబంధించినటువంటి సోర్సెస్ కావచ్చు, ఇన్కమ్ని కావచ్చు. మనం ఏమనొచ్చు? మోడెస్ట్ మీన్స్ అని అనొచ్చు. మీన్స్కి ఇంకొక అర్థం ఏంటి? ఫినాన్షియల్ రిసోర్సెస్ అని కానీ ఫినాన్షియల్ ఇన్కమ్గా మనం చెప్పుకోవచ్చు. ఇంకొకటి వే అనే మీనింగ్లో కూడా మనం వాడచ్చు. సో మెథడ్, వే ఆర్ మేనర్, ఫ్యాషన్, మనీ, క్యాపిటల్, రిసోర్సెస్, ఈ మూడు ఒక కోవకి చెందినవి. అలానే ఈ మూడు ఒక కోవకి చెందిన పదాలు, రైట్? సో దట్ ఈస్ అబౌట్ మీన్స్. అంటే రెండు రకాల మీనింగ్స్ ఉన్నాయంటే ఇవి హోమోఫోన్స్ కింద, మనం హోమోనిమ్స్ కింద చెప్పుకోవచ్చు. హోమోనిమ్, సేమ్ వర్డ్ హ్యావింగ్ డిఫరెంట్ మీనింగ్స్ కదా. పర్యాయ పదాల ఏమంటాం? ఒక వర్డ్కి డిఫరెంట్ మీనింగ్స్ ఉంటాయా? పర్యాయ పదాలు అంటే ఏంటమ్మా? రెండు డిఫరెంట్ వర్డ్స్కి సేమ్ మీనింగ్ ఉండడం. నానార్థాలు, ఒక వర్డ్కే డిఫరెంట్ మీనింగ్స్, అంటే హోమోనిమ్ అంటే నానార్థం తెలుగులో. నెక్స్ట్ సిగ్నేటరీ నౌన్. సైన్ చేసిన వాళ్ళు, ఒక డీల్లో సైన్ అంటే ఒప్పుకున్న వాళ్ళు. ఒక డీల్ అయిందమ్మా, డీల్ అయితే ఏం చేస్తారు? మనం దానికి అప్రూవల్ తెలుపుతాం విత్ ద హెల్ప్ ఆఫ్ సైన్స్. సో ఆ సిగ్నేచర్స్ పెట్టిన వాళ్ళని మనం సిగ్నేటరీస్ అంటారు. ఎవరైతే ఆ డీల్కి సంబంధించినటువంటి సైన్స్ పెట్టుంటారో వాళ్ళు మనం సైనర్ అనొచ్చు, ఎండోర్సర్ అనొచ్చు, విట్నెస్ అనొచ్చు. విట్నెస్ అంటే వారి ఆధ్వర్యంలోనే వారు ఒప్పుకున్నట్లుగానే జరగడం. సో మోస్ట్ వెస్టర్న్ యూరోపియన్ నేషన్స్ ఆర్ సిగ్నేటరీస్ ఆఫ్ ద నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్, నాటో అని అంటాం. సో దానికి సిగ్నేటరీస్ అంటే వారు దానికి సంతకాలు చేశారు ఆ డీల్కి సంబంధించి, రైట్? అ పర్సన్, ఆర్గనైజేషన్ ఆర్ కంట్రీ. అది ఒక పర్సన్ కావచ్చు,
ఒక వ్యవస్థ కావచ్చు, అలానే ఒక దేశం కావచ్చు, ఒక అగ్రిమెంట్కి సంబంధించి వారి అప్రూవల్ని సైన్ ద్వారా రైట్ లైక్ వ్యక్తపరచడం, దట్ ఈస్ సిగ్నేటరీ. నెక్స్ట్ అసైన్మెంట్ చూద్దాం ఒకసారి. అసైన్మెంట్ ఆఫ్ ద డేని ఆల్రెడీ మనం డిస్కస్ చేసేసాం కాబట్టి అసైన్మెంట్ని అయితే మీరు ఈరోజు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. రైట్, ఖచ్చితంగా దీని అయితే మీరు ఎవరు కూడా ఇగ్నోర్ చేయొద్దు. జస్ట్ వినేసి ఊరుకోకుండా స్పందించండి. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోవద్దు. కమెంట్ సెక్షన్లో మీ యొక్క రెస్పాన్సెస్, వీడియోలో మనం ఎడిటోరియల్ డిస్కస్ చేసినప్పుడు నేను అడిగిన క్వశ్చన్స్కి సంబంధించినటువంటి ఆన్సర్స్ని కూడా కమెంట్ సెక్షన్లో ఖచ్చితంగా మెన్షన్ చేయడం మర్చిపోవద్దు. అలానే మనకి అసైన్మెంట్లో ఇక్కడ చూసారు కదా, ఒక 8 లెటెడ్ వర్డ్ అడగడం జరిగింది, విచ్ ఈస్ క్లూస్ పరంగా చూసుకుంటే అది యాడ్జెక్టివ్గా ఫంక్షన్ అవుతుంది, నౌన్గా కూడా ఫంక్షన్ అవుతుంది, అది కూడా నెగటివ్ కాంటెక్స్లో. వేస్ట్ఫుల్, ఎక్స్ట్రావేగెంట్ అనే సినోనిమ్స్. దుబారా, ఎక్స్ట్రావేగెంట్ అంటే ఏంటమ్మా? దుబారా. సో దుబారాని మనం ఏమనొచ్చు, రైట్? దానికి సంబంధించినటువంటి వర్డ్ అది. ఆ వర్డ్ని మీరు సప్లై ఫ్యూ లెటర్స్ విచ్ హ్యావ్ బీన్ మిస్డ్ అండ్ ట్రై టు mention it in the comment section. తర్వాత ఢిల్లీ హైకోర్ట్ on Wednesday cautioned that a conspiracy against the Prime Minister amounted to dash and such allegations could not be leveled irresponsibly without any dash material. సో ఇచ్చినటువంటి ఫిల్లర్స్ని ఇచ్చినటువంటి ఆప్షన్స్ ద్వారా ఆన్సర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. మీ ఫ్రెండ్స్తో వీడియోని షేర్ చేయడం మర్చిపోవద్దు. కమెంట్ సెక్షన్లో కమెంట్స్ రూపంలో వీటి ఆన్సర్స్ కూడా మెన్షన్ చేయండి. రైట్, స్టే ట్యూన్ టు ఐసీ. మళ్ళీ రేపు కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే. యువర్ కిరణ్ సార్ సైనింగ్ ఆఫ్. టేక్ కేర్, బాయ్.